ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఉన్నది. ఏంది అంటే గీవిళ్ళు ఎక్కడికో వైర్రట వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎవరు యో గీవిళ్ళు? వీళ్ళు తెలుసా మీకు? తెలంగాణ బిడ్డలారా, ఈయన పేరు కె కేశవరావు. బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిండు. ఆ పార్టీ 2 సార్లు అయినను పెద్దల సభకు పంపించింది. వీళ్ళ బిడ్డకు మేయర్ పదవి ఇచ్చిర్రు. కడియం శ్రీహరి ఎంపీగా రిజైన్ చేస్తే కార్యకర్తలు అందరు కలిసి మళ్ళీ ఆయన గెలిపించుకొని తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ పెద్ద మనిషి మీ అందరికీ తెలవాలి. ఇప్పుడు మ్యాటర్కు పోదాం. కండువాలు కప్పడంలో సీఎం బిజీ. మరి తెలంగాణ ప్రజలు దాహం కోదం దాహార్ది నీళ్ళ కోసం అల్లాడుతున్నాడు కదా. మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ సమస్య కనబడతలేదా? ఆ సమస్య వినబడతలేదా? లేకపోతే న్యాయస్థానంలో కాక న్యాయదేవత కళ్ళు లేనట్టుగా ఇట్లా కళ్ళ గంతలు కట్టుకొని ఉందా? ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ సారు కండువాలు కప్పడానికి ఇంత సమయం ఉన్నది కానీ కరెంటు పోతుందనే దాని గురించి ఆఖరికి వీళ్ళింటికి పోతే కూడా కరెంటు పోయింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనుభవం ఏర్పడింది కదా. వీళ్ళకి ఏం తక్కువ చేసిల్లని? ఏంది బిర్యానో లేకపోతే ఆడ ఉన్నదంతా తినదాకా తిన్నారు, అది అరిగేదాకా ఉన్నారు. చలో జంపు. మళ్ళీ ఇంకొక దాన్ని 600 కోట్లు ఏమో 600 కోట్లు 1200 కోట్లు ఓ మస్తు పైసలు ఇస్తుర్రు వీళ్ళిద్దరికి. మస్తు పైసలు ఇస్తుర్రట. వార్తలలో చూసినాను. ఇగో శనివారం రోజున కేకే కుటుంబానికి, ఆదివారం రోజున కడియం ఫ్యామిలీకి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్. రైతుల కష్టాలు పంట నష్టాలపై ఒక్క రివ్యూ లేదు. మాటలకే పరిమితమైన ప్రజాపాలన, పిఆర్ స్టంట్లు, మీడియా మేనేజ్మెంట్తోనే సరి. రేవంత్ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు. మిగతా టికెట్ల కోసం నేడు ఢిల్లీకి మరొకసారి. ఢిల్లీకి పోతున్నాడు అంటే వీళ్ళ తాత సొమ్ముతోని పోతున్నాడా? తెలంగాణ ప్రజల